హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు విషయం ఏంటంటే, ఈరోజు నేను మా అమ్మగారి ఊరికి అంటే దేవరకథకి వెళ్తున్నాను. ఎందుకనంటే అక్కడ వీరప్ప స్వామి గుడి చాలా ఫేమస్ అండి. ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతుంది. అక్కడ ఆ గుడికి గోపురము ఈరోజు రంజాన్ కదా, ఈరోజు మంచి పర్వదినం కాబట్టి ఈరోజు గుడికి గోపురం కట్టుతున్నారనండి. అది చూడడానికి వెళ్తున్నాను. కొంచెం లేట్ అయింది ఇక్కడికే. వెళ్ళేంత వరకు ఉంటుందో లేదో తెలియదు, అయినా పర్వాలేదు. అయినా మీతో చూపిస్తాను, నాతో పాటు మీరు కూడా చూడండి. ఓకేనండి. ఇది మెయిన్ గేట్ అండి. ఇక్కడే అన్ని వెహికల్స్ వచ్చి ఇక్కడే ఆగుతాయి. ఇక్కడ నుంచి వెహికల్స్ ఆగిన తర్వాత ఇక్కడ నుంచే లోపలికి ఎంటర్ అయిపోతారు. నా ముందు వెళ్తుంది చూడండి, ఆమె మా అక్క కూతురు. ఆమె పేరు మంజు. ఇద్దరం కలిసే వచ్చాము. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే లోపలికి ఎంటర్ అయ్యాము మనం. ఇప్పుడు వీరప్ప తాత గుడి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది ఆ గుడి అనమాట. చిన్నప్పటి నుంచి ఇటు మేము ఇక్కడే ఆడుకున్నాము, ఇక్కడే పెరిగామండి. కొంతమంది వీరగురుడు అని చెప్పేస్తారు, పిలుస్తారు. కొంతమంది ఏమో వీరప్ప తాత. మేమైతే వీరప్ప తాత అనేది చిన్నప్పటి నుంచి మాకు అలవాటు అండి. మీకు చిన్నప్పటి నుంచి అట్లనే అనుకుంటూ అట్లనే అక్కడే పెరిగాము మేము. ఇది వీరప్ప తాత గుడి చూస్తున్నారు కదండి. ఇదే వీరప్ప స్వామి గుడి. దీనిపైననే గోపురము ప్రతిష్ఠించిండ్రు. ఇదే కాదండి, శివుడి పైన ప్లస్ మన నవగ్రహాల మీద కూడా ఒక గోపురాన్ని ప్రతిష్ఠించారండి. ఇది చాలా చాలా వేద మంత్రాలతో కూడి చేసిండ్రండి. చాలా బాగుంది. ఇది శివాలయం గుడి అండి. ఇక్కడ దీనిపైన కూడా గోపురం ప్రతిష్ఠించిండ్రు. కూర్చొని మొక్కు. ఇక్కడ గోపురాలు కూర్చోబెట్టిండ్రు కదండి, దానికి గాను ఇప్పుడు యజ్ఞం కూడా చేసిండ్రు. అందుకని ఒక 5 ప్రదక్షిణలు చేస్తే బాగుంటుందని తిరుగుతున్నాను. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసేసుకోండి. ఇది నాగుల కట్టండి. ఫస్ట్ ఈ గుడిలాగా చిన్నగా ఉంది కదా, అది కట్టి లేకుండా ఇప్పుడు కట్టిండ్రు. ఇదేమో గణేష్ మహారాజ్ది. చాలా మంచిగా కట్టిండ్రండి. ఇవన్నీ సపరేట్ చిన్న చిన్న గుళ్ళుగా చాలా బాగా కట్టిండ్రు. ఇక్కడ రాజస్థాన్ ఆమె కూడా మంచి దర్శనం చేసుకుంటుంది. ఈ రాగి చెట్టు ఉంది కదండి, ఇది చాలా పురాతనమైందండి. దీని కిందనే ఇప్పుడు అవన్నీ సెట్ చేసేసిండ్రు. చాలా బాగుందండి. ఫస్ట్ కన్నా ఇప్పుడే చాలా బాగా అనిపిస్తుంది. ఎంత మంచి అనిపిస్తుంది అంటే అంత బాగుంది. గౌరీ శంకరుల కళ్యాణం అండి ఇది. చాలా బాగా జరిగింది. చూడండి ఎంత బాగా జరిగిందో. మీరు కూడా దర్శనం చేసేసుకోండి నాతో పాటు. చూసారా ఎంత బాగుందో. ఇక్కడ కింద పోసారు చూడండి, అన్నీ రంగురంగులుగా. అది రంగులు కాదండి, నవధాన్యాలు. ఇప్పుడు ఈ గురూజీ ఉన్నాడు కదా, గురూజీ వేద మంత్రాలు చదివినట్టున్నాడు. చంద్రార్క వంశాభివృద్ధిరస్తో శుభమస్తు.
తథాస్తు. ఇక్కడ సపరేట్గా టెంకాయలు కొట్టడానికి మంచిగా అరేంజ్ చేశారు. ఇంతకుముందు ఇవన్నీ లేవు, ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. చేసిండ్రు, చాలా చాలా బాగుంది. ఎంత మంచి డెవలప్ చేసిండ్రు అంటే అంత మంచి డెవలప్ చేసిండ్రు. చూడండి గజరాజులు ఎంత చక్కగా ఉన్నాయో కదా, చాలా బాగున్నాయి. చూడండి ఇవి నవగ్రహాలండి. ఇంతకుముందు అక్కడ గణేశుడు మహారాజ్ దగ్గర పెట్టినంటి, అక్కడ తీసి ఇది సపరేట్ చేసేస్తారు. చాలా బాగా చేసిండ్రండి. ఇప్పుడు ఫస్ట్ కన్నా ఇప్పుడు చాలా బాగుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇక్కడ పూజ అంతా అయిపోయింది కదండి. ఇప్పుడు భోజనాలు అని చెప్పేసి భోజనాలు చేసేసుకుంటున్నారు. ఆల్రెడీ నేను భోజనం చేసేసుకున్నాను. భోజనం చేసుకున్నాకనే వీడియో తీస్తున్నానండి. ఇంకా చాలా మంచి అనిపించింది. ఆలయం మాత్రం సూపర్గా అంటే సూపర్గా ఉంది. ఓకేనండి, ఇప్పుడు దర్శనం చేసేసుకున్నాము, భోజనం చేసుకున్నాము, తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇది వేరే గేట్ కదండి, చిన్న గేట్ అనమాట. ఫస్ట్ ఎంట్రీ గేట్ కాకుండా వేరే గేట్ నుంచి మనం బయటికి వెళ్తున్నాము. ఓకేనండి, ఇప్పుడు కనిపిస్తుంది కదా ఎదురుగా, ఆ గేట్ నుంచి మనం ఇప్పుడు బయటికి వెళ్ళాలి. ఓకే అండి, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 7 o'clock అయింది. ఇప్పుడు ఇంటికి వచ్చేసాము. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి నాకు సపోర్ట్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.